హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు వంట వీడియో రాదండి. అదిగోండి గాలాయిగూడెం అచ్చమ్మ పేరంటాలు అమ్మవారు తిరునాళ్ళు జరుగుతున్నాయి. మీరు ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చండి. అక్కడ ఆ తల్లి చాలా మహిమ గలది. రేపు 9వ రోజు, ఎల్లుండు సంతర్పణ, అగ్నిగుండం రెండు అక్కడ చేస్తారండి. సంతర్పణ, అగ్నిగుండం రెండు జరుగుతాయి. పిల్లల వాళ్ళు లేని వాళ్ళు ఎవరైనా కానీ వెళ్ళొచ్చు, అక్కడికి మొక్కుకొని అగ్నిగుండం తొక్కొచ్చు. ఇదిగోండి క్యాస్కల్ డ్యాన్స్ చేస్తుంది చూసారా? ఈ బుట్ట బొమ్మ నిజంగా పుత్తడి బొమ్మ అంటే అలాగనే ఉంటుందేమో అనుకున్నా, పని అంత బాగుంది పిల్ల. చూడండి, ఇలాంటివి చూసినప్పుడే మన సంస్కృతి ఇంకా అలాగే ఉంది అని మన మనసుకైతే అనిపిస్తుందండి. అసలు పుత్తడి బొమ్మ అంటే ఎలా ఉంటుందో, బాబు బొమ్మ అసలు అలా ఉందండి. నేనైతే రెప్ప కూడా వేయలేదు, అంతలా చూశాను ఆ అమ్మాయి డ్యాన్స్. అసలు బుట్ట బొమ్మ అంటే నాకైతే అక్కడి నుంచి అసలు రాబుద్ది అవ్వలేదు. పిల్లలకి ఇలాంటి సంస్కృతి కూడా మనం నేర్పించాలండి చదువులతో పాటు. అసలు చూడండి ఆ అమ్మాయి, అసలు ఆ గుడికి వెళ్ళే వాళ్ళు కూడా అమ్మవారిని దర్శించుకుంటాం, అమ్మాయి దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని చూద్దాం. అంత బాగా చేసింది అమ్మాయి. ఒక్క అమ్మాయి కాదండి, ఇంకొక పాప కూడా చేసింది. పౌర్ణమి సినిమాలో సాంగ్ చేసింది. చాలా బాగా చేశారు పిల్లలు ఇద్దరు కూడా. నిజంగా వాళ్ళైతే నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి. మీరు వెళ్ళకపోతే నిజంగా అవన్నీ మిస్ అయిపోతారు. నేనైతే అదే అనుకున్నాను. ఇంకా అక్కడికి అదైతే ఇటువైపు వస్తే పక్కకి జైంట్ వీల్ మొత్తం అన్నీ పిల్లలు ఎంజాయ్ చేస్తాకి చాలా బాగుందండి. అసలు తప్పకుండా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. లైటింగ్ అది కూడా అసలు బాగా పెట్టారు. దానికి తోడు రామయ్య, మన రామయ్య ఉన్నారు కదా, అయోధ్య రామయ్య, ఆ రకంగా లైటింగ్ అది డెకరేషన్ చేశారు. చూస్తాకే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అదిగోండి మా పిల్లలు కూడా అక్కడ జైంట్ వీల్ ఇంకా ఏయో ఎక్కారు. నేనైతే కింద ఉండి వాళ్ళు ఆ ఎక్కి హ్యాపీగా ఫీల్ అవుతుంటే, వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. నన్ను ఎక్కువ అని అడిగారు, కానీ నేనైతే అలాంటిలో దూరంగా ఉంటానండి. అక్కడికి వెళ్తే పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతాం అయితే ఖాయం. కానీ లైఫ్కి ఎంజాయ్మెంట్లు అన్నీ ఉండాలి కదండి. అదిగోండి మా బాబు పాప, అదిగోండి పిల్లలు అలా ఎంజాయ్మెంట్ చేస్తుంటే నేనైతే కిందండి హ్యాపీగా చూస్తున్నాను. ఏం కావాలండి మనకి జన్మకి? అదిగోండి పిల్లలందరూ, మా పిల్లలనే కాదు పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా అసలు ఎంజాయ్ చేశారు. కానీ కంపల్సరీగా సంవత్సరానికి ఒకసారి జరుగుతాయండి గాలాయిగూడెం అచ్చమ్మ తల్లి జరుగుతారు. చాలా మహిమగల తల్లి ఆవిడ. వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీగా వెళ్ళండి. వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని ఆవిడ ఆశీర్వాదం తీసుకొని రండి. అసలు ఒక్కసారి వెళ్తే కనుక ప్రతి సంవత్సరం వెళ్ళాలని అనిపిస్తున్నాను. చాలా మంచిగా మనకి ఏమైనా తీరని కోరికలు అయ్యి ఉన్నాను, ఆ తల్లిని మొక్కుకొని తొక్కుతారు. ఆ గుండంలో పిల్లల వాళ్ళు లేని వాళ్ళు ఆ గుండంలో గుండం తొక్కుతారు కదా, దాంట్లో పాల్గొనవచ్చు. అదిగోండి మా పిల్లలు చూడండి అక్కడ ఆ వాడలోని అసలు ఎలాగా చిన్న పిల్లల కన్నా ఇంకా ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేశారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. అదిగోండి ఆ పక్క ఏమో పాప కూర్చుంది, పింక్ కలర్ డ్రెస్. ఈ పక్క ఏమో బాబు కూర్చున్నాడు. ఉంటానండి. మరి వెళ్ళని వాళ్ళు ఉంటే
వెళ్ళి ఆ తల్లిని దర్శించుకోండి. కానీ చాలా మహిమగల తల్లి అని చెప్పొచ్చు.